ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆల్ టైమ్ రికార్డ్ ధర దక్కించుకున్నాడు. ఈ విధ్వంసకర బ్యాటర్ వికెట్ కీపర్ కోసం లక్నో సూపర్ జైంట్స్ ఏకంగా 27 కోట్లు వెచ్చించింది. అయితే రిషబ్ పంత్ ను రిటైన్ లిస్టులో ఎందుకు చేర్చలేదనే విషయాలు, వేలంలో అతని కోసం భారీ మొత్తాన్ని వెచ్చించలేకపోవడానికి గల కారణాలను ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ వివరించాడు. రిటైన్ చేసుకోవడానికి పంత్ ను తీవ్రంగా ఒప్పించడానికి ప్రయత్నించామని జిందాల్ పేర్కొన్నాడు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ను నడిపించే ఫిలాసఫీలో భిన్నాభిప్రాయాలే ఢిల్లీ ఫ్రాంచైజీని పంత్ వీడేలా చేశాయని తెలిపాడు. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్లలో వాళ్లు పలికిన ధరకు ఒక్కరినైనా మేము కొనుగోలు చేసినట్లయితే మా వేలం వ్యూహాలు చిన్నాభిన్నమయ్యేవి. మిగిలిన స్క్వాడ్ను నిర్మించడానికి డబ్బు సరిపోయేది కాదు. జేక్ ఫ్రేజర్, మెగ్గగ్, హ్యారీ బ్రూక్ను తిరిగి పొందలేకపోయేవాళ్లం. జట్టును బ్యాలెన్స్ చేయలేకపోయేవాళ్లం. ఇక పంత్ను రిటైన్ చేసుకోని క్షణంలోనే అతని వేలలను తిరిగి దక్కించుకోలేమని మాకు అర్థమైంది. పంత్ను నా సోదరుడిలా చూస్తాను. అతన్ని రిటైన్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాం. కానీ అతను వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మేం దాన్ని గౌరవించాలి. ఇది డబ్బు గురించి కాదు, ఫిలాసఫీ గురించి మాత్రమే. అతను ఫ్రాంచైజీని నడిపించాలనుకునే విధానం, మేం భావించే విధానాలు భిన్నమైనవి. ఇదే ప్రధాన కారణం. ఈ విషయంలో పంత్కు కానీ మాకు కానీ డబ్బు గురించి సమస్య లేదు. కిరణ్ గ్రాంధీ కూడా పంత్ను నిలుపుకోవాలని చూశాడు. సాధ్యమైనంత వరకు ఓ పాయింట్ వరకు తగ్గి ప్రయత్నిద్దామని చెప్పాడు. మేము నాయకత్వం గురించి కొన్ని అభిప్రాయాలు పంత్కు చెప్పాం. అతను ఏ విషయాల్లో మెరుగవ్వాలో సూచించాం. అయితే అతని ఆశయాలు మాకు స్పష్టంగా తెలుసు. అతను ఏ స్థాయి వరకు వెళ్లాలనుకుంటున్నాడో తెలుసు. భారత జట్టుకు సారథి బాధ్యతలు నిర్వర్తించడం అతని కల. ఐపీఎల్ జట్టుకు కెప్టెన్సీ వహించి దాన్ని సాకారం చేసుకోవాలని పంత్ భావిస్తున్నాడు అని జిందాల్ పేర్కొన్నాడు.